బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. కాశ్మీర్ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ గురువారం నంద్యాల పట్టణంలో నంది సంస్థల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ ఉగ్రవాద ఘటన నిరసిస్తూ గురువారం నంద్యాల పట్టణంలో నంది పైపుల సంస్థ ఎండి సుజల ఆధ్వర్యంలో భారీ నిరసన శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నంది సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్, పద్మావతి నగర్, కల్పనా సెంటర్, గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మద్దతు పలికారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఉగ్రవాద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు తెలిపారు. కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనది. ఆ ఉగ్రవాద దాడిలో మరణించిన నా సోదరులందరికీ మా కన్నీటి శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టాన్ని భరించే శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ వారికి మా నంది సంస్థల తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఇంకా మునుపెన్నను కూడా ఎవరు కూడా భారతదేశాన్ని కానీ భారతీయుల్ని కానీ హాని కలిగించాలన్న ఆలోచన రాకుండా ఉండే విధంగా మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు గట్టి సమాధానం చెప్పాలని ఉగ్రవాదులను పోషిస్తున్న సంస్థలకు, ఆ దేశాలకు చాలా గట్టి సమాధానం చెప్పాలి. భారతీయులకి హానిని కలలో కూడా చేయాలన్న తలపు రాకుండా విధంగా గట్టి సమాధానాన్ని ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాము. ఈ శ్రద్ధాంజలికి హాజరైనటువంటి మా నంది సంస్థలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 2 రోజుల జరిగిన ఉగ్రదాడిలో మన భారతీయులు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ భారతదేశంలో జరగకుండా మన కేంద్ర ప్రభుత్వము గట్టి భద్రత కల్పించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. దానికోసము మా నంది గ్రూప్ సంస్థ తరఫున చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబాలకు సానుభూతి సంతాపం జరుపుతున్నాము. మరి దారుణ పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంపై కాశ్మీర్ లోయలో చేసిన అరాచకం అనేది చాలా దారుణమైనది. మనుషులను దగ్గరికి వచ్చి తలకు రైఫిల్ని పెట్టి కాల్చేయడం అంటే అది ఆ రకంగా అది ఎంత దారుణమో ఒకసారి ఊహించండి. అది వారికి తల్లిదండ్రులు కావచ్చు, భార్యాపిల్లలకు ఉండవచ్చు, వాళ్ళు అవన్నీ వదిలేసి ఉంటారు. మనుషులు ఒక మనిషిగా ఏ రకంగా ఆలోచించాలైతే మానవత్వం లేకుండా పోయింది వాళ్ళు. మరి అలాంటి వాటికి పాకిస్తాన్ ప్రేరేపించడం అనేది మరీ దారుణం. పైకి మాటలు చెబుతుంది మాకు సంబంధం లేదు, వారిని మేము నిరోధించడానికి ప్రయత్నం చేస్తున్నామని.
కానీ అది జరుగుతుందా? వాళ్ళే ప్రేరేపిస్తున్నారు. నిన్న కాశ్మీర్ లో జరిగినటువంటి చర్య చాలా పిరికిపందమైన చర్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన భారతీయులు ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు ఎవరు చేయలేదు. అట్లాంటిది ఎంతో చిన్న దేశమైనటువంటి పాకిస్తాన్ ఇట్లాంటి చర్యలను పూనుకోవడం చాలా దురదృష్టమైన కరం. అట్లాగే ఇంతవరకు కూడా ఉగ్రవాద చర్యల్లో ఏది మతానికి సంబంధించి అయితే జరగలేదు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన అయితే మాత్రం ఒక మతాన్ని సపరేట్ గా చూపిస్తూ నువ్వు పలానా మతం అని చెప్పి మరి అతన్ని చంపడం, అట్లాంటి ఒక 28 మంది మన సోదరులను చంపడం చాలా దురదృష్టమైన ఘటన చెప్పుకోవచ్చు. ఇట్లాంటి పునరావృతం కాకుండా మన మోడీ గారు ఇప్పుడు ఏవైతే సింధు జలాలు ఉన్నాయో వాటిని ఆపేసి వాళ్ళకు మంచి చర్యలు అయితే తీసుకుంటున్నారు. అట్లాగే ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని, మన భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చూడకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మా నంది సంస్థల యొక్క గ్రూప్ సభ్యులందరూ, మా ఎంప్లాయీస్ అందరూ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి.